హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే పనీర్ బటర్ మసాలా కాకుండా ఈజీగా 15-20 మినిట్స్లోనే మనం అప్పటికప్పుడు ఈ పనీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చపాతీలోకైనా, బిర్యానీలోకైనా లేదా జీరా రైస్లోకైనా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 ఇంచ్ బటర్ క్యూబ్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 200 గ్రామ్స్ పనీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో పనీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. పనీర్ ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దానిలోనే ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 ఉల్లిపాయలని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఉల్లిపాయ ముక్కల బదులు ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 7 జీడిపప్పు కూడా తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇలా 1 to 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత టమాటా పూర్తిగా కుక్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను కసూరి మేతిని ఇలా చేత్తో క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పనీర్ కర్రీలో కసూరి మేతి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోయినా ఫ్రెష్ మెంతాకులైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నిదానంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కుక్ చేస్తే పనీరు హార్డ్గా అయిపోతుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అయిన తర్వాత దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా, బిర్యానీ రైస్లోకైనా, బగారా రైస్ లేదా జీరా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో పనీర్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.